హాయ్ అండి, వెల్కమ్ టు రమ్య కిచెన్. ఇవాటి మన వీడియోలో వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే పిల్లలు కూడా ఇష్టంగా తినే సేమియాతో పుదీనా పులావ్ చేయబోతున్నానండి. సేమియా అనగానే పొడి పొడిగా రాదు, అంతా అంటుకుంటుంది, బాగుండదేమో అనుకుంటారు, కానీ చాలా బాగుంటుందండి. సేమియాతో పుదీనా పులావ్ ఒకసారి ట్రై చేయండి. మార్నింగ్ టిఫిన్కైనా ఈవినింగ్ స్నాక్స్కైనా చాలా బాగుంటుందండి పుదీనా పులావ్. దీన్ని ఇలాగే డైరెక్ట్గా తినేయచ్చు, లేదంటే పెరుగు రహితో తిన్నా కూడా చాలా బాగుంటుందండి. మనం రైస్తో వండిన దానికంటే సేమియాతో చేస్తేనే చాలా పొడి పొడిగా వస్తుందండి. ఈ పుదీనా పులావ్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాము. ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి. దాంట్లోకి 2 గ్లాసుల వరకు నీళ్ళు తీసుకోండి. ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు తీసేసుకోండి. అలాగే దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకోండి. ఈ ప్లేస్లో ఆయిల్ మాత్రమే తీసుకోవాలండి, నెయ్యి మాత్రం వద్దు. ఇప్పుడు బౌల్ తీసుకెళ్ళి గ్యాస్ మీద పెట్టేసి గ్యాస్ అనేది హైలో పెట్టేసుకోండి. వాటర్ అయితే ఎప్పుడు మనకు బాయిల్ అవుతాయో అప్పుడు ఒక కప్పు వరకు సేమియా తీసుకొచ్చి ఇందులో వేసేయండి. కంపల్సరీగా వాటర్ అనేది బాయిల్ అయిన తర్వాత మాత్రమే సేమియా వేయాలండి, లేదంటే అంటుకుంటుంది సేమియా అనేది. సేమియా వేసిన తర్వాత ఒకసారి స్పూన్తో అలా కలిపేసుకోండి, ఎందుకంటే అంటుకోకుండా ఉంటుంది. సేమియాని మనం మెత్తగా ఉడకబెట్టాల్సిన పని లేదండి. ఒక 2 పొంగులు వస్తే సరిపోతుందండి. మీకు స్పూన్తో తీసి చూపిస్తున్నాను చూడండి. మనం చేత్తో ఇలా అంటే 2 భాగాలుగా విడిపోవాలి, అప్పుడే మనకు ఒక 70% వరకు ఉడికినట్టండి. ఇప్పుడు ఒక 30 సెకండ్ల పాటు ఉంచేసి గ్యాస్ అనేది పూర్తిగా ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిపైన జాలి లాంటి కంటైనర్ పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఉడకబెట్టేసుకున్న సేమియా అంతా అందులో వేసేయండి జాలి లాంటి కంటైనర్లోకి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 గ్లాసుల నీళ్ళు, చల్లటి వాటర్ అండి, దానిపైన పోసేయండి. చేత్తో అలా కలుపుకుంటూ మనకు పొడి పొడిగా వస్తుంది. ఇలా చేయడం వలన మీరు ఇలాగే వదిలేస్తే సేమియా అనేది అంటుకుంటుందండి. అదే వేడి మీద ఉంచినా కూడా సేమియా ముద్దలాగా గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఇలాగే ఒక 10 నిమిషాల పాటు వదిలేయండి. ఇప్పుడు ఒక మిక్సీ బౌల్ తీసుకోండి. దాంట్లోకి ఒక కప్పు వరకు పుదీనా ఆకులు వేసేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి చిన్నగా తరిగిన అల్లం ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసేసుకోండి. అలాగే పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు ఒక 5-6 వరకు వేసేసుకోండి దీంట్లోకి. లేదు అంటే మీరు ఫ్రెష్గా చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినా పర్లేదండి. అలాగే ఒక 5-6 వరకు పచ్చిమిర్చి అలా చుంచి వేసేసుకోండి చేతితోటి. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా కడిగి వేసేసుకోండి దీంట్లోకి, కాడలతో సహా వేసుకోండి కొత్తిమీర అనేది. ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. చూడండి, మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, ఆ విధంగా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఒక వెడల్పాటి కడాయి తీసేసుకొని గ్యాస్ ఆన్ చేసుకోండి. గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకోండి. మీరు కావాలంటే 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవచ్చండి. అలాగే దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకోండి. ఒక బిర్యానీ ఆకు కూడా వేసేసుకోండి. ఒక 9-10 వరకు మిరియాలు వేసేసుకోండి. అలాగే 2 ఇలాచీలు, ఒక 3 లవంగాలు కూడా వేసేసుకోండి. ఒక చిన్న సైజు దాల్చిన చెక్క ముక్క వేసేసుకోండి దీంట్లోనే, పోపులోనే. ఈ మసాలాలన్నీ కూడా పోపులో మంచిగా వేగిన తర్వాత ఒకటి చిన్న సైజు ఆనియన్ అండి, పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి దీంట్లోకి. ఈ పులావ్లోకి పొడుగ్గా కట్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుందండి ఆనియన్స్ అనేది. అలాగే జీడిపప్పు కూడా ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసేసుకోండి. పచ్చి బఠానీ కూడా 2 టేబుల్ స్పూన్ల వరకు వేసేసుకోండి దీంట్లోకి. ఒకసారి అన్నీ కలిసేలా కలిపేసుకోండి. ఇప్పుడు బాగా జీడిపప్పు కానీ బఠానీ కానీ ఆయిల్లో కొంచెం ఫ్రై అయితే ఆ టేస్ట్ అనేది మనకు తినేటప్పుడు తెలుస్తుందండి. అలాగే బఠానీను జీడిపప్పు అనేది పూర్తిగా ఆప్షనల్ మాత్రమేనండి, వేసుకుంటే బాగుంటుంది. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయొచ్చండి. పూర్తిగా జీడిపప్పు బఠానీ వేగిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టేసుకున్నాం కదా, అది ఇందులో వేసేయండి. గడ్డితో కలుపుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలండి. ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకుంటే మనకు పచ్చివాసన అనేది పోతుంది, ఆయిల్ అనేది పైకి రిలీజ్ అవుతుందండి. అప్పుడే మనకు పుదీనా ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. మీరు పుదీనా ఫ్లేవర్ అనేది కొంచెం ఎక్స్ట్రాగా కావాలనుకుంటే కొంచెం పుదీనా కట్ చేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి పోపులోనే. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు వేసేసుకోండి. మీరు మిక్సీ పట్టేటప్పుడు వేసుకున్నా కూడా పర్లేదండి, కొంచెం తక్కువగానే వేసుకోండి, ఎందుకంటే మనం ఆల్రెడీ సేమియాలో ఉప్పు వేసాం కాబట్టి ఒక 1/2 టీ స్పూన్ వేస్తే సరిపోతుందండి. చూడండి, పుదీనా అనేది పూర్తిగా ఫ్రై అయిపోయింది, మనకు ఆయిల్ అనేది పైకి రిలీజ్ అయిందండి.
ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకున్న సేమియాని తీసుకొచ్చి ఇందులో వేసేయండి. చేత్తో అలా కొంచెం పొడి పొడిగా అనుకుంటూ వేసేయండి. ఇప్పుడు పైన 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర వేసుకోండి. ఇప్పుడు గరిటెతోటి నెమ్మదిగా కలుపుకోండి. కర్రీకి కలబెట్టినట్టు కాకుండా మెల్లగా కదలకుండా కలిపేసుకోండి. లేదంటే మనకు సేమియా అనేది అంటుకుంటుంది, ముద్దగా అయిపోతుంది. ఇలా ఈ విధంగా కలిపేసేయండి. సేమియా వేసిన తర్వాత అంతా కలుపుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఉంచండి. ఎందుకంటే పుదీనా ఫ్లేవర్ అనేది మనకు బాగా పడుతుంది సేమియాకు. పైనుంచి ఒక అర చెక్క వరకు నిమ్మ చెక్క పిండేసుకోండి. మీకు నిమ్మ చెక్క పిండడం ఇష్టం లేకపోతే పుదీనా మిక్సీ పట్టేసుకున్నప్పుడే కొంచెం చింతపండు మిక్సీ పట్టేసుకోండి. దాంట్లోనే వేసి ఆ పులుపు అనేది తెలుస్తుందండి మనకు పుదీనా ఫ్లేవర్కి. సేమియా వేసిన తర్వాత కూడా ఉప్పు వేయొద్దండి. మనం ఉప్పు వేసి ఉడికించుకోవాలి. అప్పుడే సేమియాకు ఉప్పు అనేది బాగా పడుతుంది. సేమియా వేసిన తర్వాత కంపల్సరీగా గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకోండి. హైలో పెట్టేసుకుంటే అంటుకుంటుందండి అంతా. ఇప్పుడు మీకు ఒక ప్లేట్లోకి వేసి చూపిస్తున్నాను చూడండి సేమియా పులావ్ అనేది. ఎంత పొడి పొడిగా వచ్చిందో ఒకసారి చూడండి మీరు. ఈ సేమియా పులావ్ డైరెక్ట్ ఇలానైనా తినవచ్చు, లేదంటే పెరుగు రహితో తిన్నా కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి తింటే మీరే అంటారు చాలా బాగుంది అని. మార్నింగ్ టిఫిన్లోకైనా చాలా బాగుంటుందండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందా? మీ ఫ్రెండ్స్కి, రిలేషన్కి షేర్ చేయండి. ఒకవేళ మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.